హాయ్ హలో దిస్ ఈజ్ రవి తెలుగు వ్లాగ్స్ అబ్బాయి. ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము పారాగ్లైడింగ్. పారాగ్లైడింగ్ ఎప్పుడైనా చేశారా? చాలామందికి చెయ్యాలని కోరిక ఉంటుంది, కానీ అవి మన ఊర్లో అందుబాటులో ఉండదు. మనం ఎప్పుడైనా గోవా కానీ లేకపోతే వైజాగ్ ఇలాంటి బ్యాంకాక్ ఇలాంటి ఏరియాలో వెళ్ళినప్పుడు మాత్రమే మనము సీ సోర్స్ ఎక్కువ ఉన్న ఏరియాలోనే పారాగ్లైడింగ్ అన్నది అవైలబుల్ ఉంటుంది. సీ గేమ్స్ అంటారు వాటి. కానీ చాలామందికి చెయ్యాలని కోరిక, దూరం కాబట్టి వెళ్ళలేరు. కానీ ఇవాళ అదే పారాగ్లైడింగ్ని మనము మన ఊర్లో ఎంజాయ్ చేయొచ్చు. అది ఎక్కడో తెలుసుకోవాలంటే ముందుగా మీరు ఏం చేయాలి? నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఎక్కువ మందికి ఈ వీడియో షేర్ అయ్యడానికి మీరు హెల్ప్ చేయాలి. ఇలాగ గాల్లో విహరిస్తూ సరదాగా చాలా థ్రిల్లింగ్గా ఉండే ఈ గేమ్ని మనము ఎంజాయ్ చేయడానికి మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మనకి ఈ అవకాశాన్ని కాకినాడకి తీసుకొచ్చింది. కాకినాడలో ఈ పారాగ్లైడింగ్ అన్నది కాకినాడ బీచ్ రిసార్ట్ దగ్గర స్టార్ట్ అయింది. అక్కడ మనం దీన్ని ఎంజాయ్ చేయొచ్చు. అయితే దీనికి ఎంత డబ్బులు మనం పే చేయాలి, అది ఎలా చేయాలి అన్నది మొత్తం ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. సో తప్పకుండా ఆఖరి వరకు వీడియోని చూడండి, స్కిప్ చేయకుండా ఉంటేనే మీకు ఇన్ఫర్మేషన్ అన్నది పూర్తిగా తెలుస్తుంది. సో ఈ పారాగ్లైడింగ్ ఎలా అంటే మనకి విత్ మోటార్, అంటే మనం భయపడక్కర్లా. దీనికి వెనకాల ఒక టెక్నీషియన్ మనతో పాటు వస్తాడు. అంటే ఇది మోటార్తో పాటు మనం గాల్లోకి విహరిస్తూ ఉంటాము. సో మా సిస్టర్ ఆల్రెడీ ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. ఆ వీడియో కూడా మీకు పెట్టాను, చూడండి తన ఎంత యాక్టివ్గా ఎంజాయ్ చేస్తుందో. దీనికి మనము కాస్ట్ ఎంత పే చేయాలంటే వాడు వచ్చి 2500 పే చేయమన్నాడు మాకు. మేమన్నాం ఇద్దరు ఎక్కుతాము, మాకు కన్సెషన్ అయినా ఇస్తామని బార్గెన్ చేస్తే 2500 మనిషికి చెప్పాడు, కానీ 1500 రూపాయలు మాత్రమే తీసుకున్నాడు. సో నిజంగా ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందంటే 1500కి తీసుకున్నాము. మేము గోవా లాస్ట్ టైం గోవా వెళ్ళినప్పుడు అయితే మేము అక్కడ ఇది 3000 పే చేసాము. కానీ అంత దూరం మనం జర్నీ చేసి అది చేసాము. వాళ్ళు మన ఊర్లోనే దీన్ని ఎంజాయ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. సో సీ మీద అలాగా విహరిస్తూ వాడితో అలా ట్రిప్ రన్ అవ్వడం, గాలిలో తేలినట్టు నిజంగా ఒక మధురానమైతే అనుభూతి అది. సో దీనికి థ్యాంక్స్ఫుల్ మనం గవర్నమెంట్కి చెప్పాలి. టూరిజం బాగా డెవలప్ చేస్తున్నారు. సో మనం ఎంజాయ్ చేసే ఇలాంటి గేమ్స్ ఎన్నో తీసుకురావాలని కోరుకుందాం. సో మరి ఎందుకు రెడీ, ప్రతి ఒక్కళ్ళు రండి, దాన్ని ఎంజాయ్ చేయండి. మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఈ ఎంజాయ్మెంట్ని షేర్ చేయండి. కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు కూడా రైడ్ చేయాలి, దీన్ని ఎంజాయ్ చేయాలి. ఓకేనా? థ్యాంక్ యూ.